ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడైనటువంటి మన కన్న తండ్రి, మన ప్రభుల వారు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ ఉదయ కాల సమయపు ఆరాధనకు మిమ్మలను, మీ కుటుంబాలను హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్దకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సముఖానికి మేము, మా కుటుంబము మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి అనేక మంది బిడ్డలు లైవ్లోకును తదుపరి ఈ యొక్క వర్తమానాలు వీక్షించి వారి అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు మీ కుటుంబాలకు ప్రత్యేకంగా శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాము. బాగున్నారా? మీ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తుంటున్నామని తెలియచేయడానికి ఇష్టపడుతూ ఈ క్రిస్మస్ డేస్లోకి వచ్చేసాము. క్రిస్మస్ సీజన్. సో ఈ క్రిస్మస్ సీజన్లో అందరం కూడా అనేకమైనటువంటి సంతోషదాయకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటాము. ఈ సంతోషకరమైనటువంటి ఈ సందర్భంలో లేక ఈ నెలలో క్రిస్మస్ అంటే ప్రభును మరొకరికి పరిచయం చేయట, ప్రభును ఆరాధించుట. కనుక మర్చిపోమాకండి, అనేకులకు పరిచయం చేయాలి అంటే ప్రభు మనకు పరిచయమై ఉండాలి. మరొకరికి పరిచయం చేయాలి అంటే ప్రభుతో మనకు అనుబంధము, సంబంధము కలిగి ఉండాలి. కనుకనే ఈ ఉదయకాల సేవలో ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమీపు ఈ ఆరాధనలో దైవ వర్తమానము మనము ధ్యానించుటకు ముందుగా, దేవుని మాటలు మనం వింటకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభును స్తుతించుకుందాము. స్తుతించుకున్న పిదప దేవుని వాక్యాన్ని మనము కొద్ది సమయము ధ్యానం చేద్దాం. తల వచ్చిన మేకు విందాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి. గనుడా మీకు వేలాది వందనాలు. లోక రక్షకుడా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్తుతులయ్యా. లోకాన్ని రక్షించుటకు తండ్రి ప్రభ మీరు వచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. పాపం నుండి విడిపించుటకు వచ్చిన తండ్రి ప్రభ, దేవాది దేవా మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. డిసెంబర్ నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఎన్నో ఒత్తిళ్లతో, ఎన్నో బాధలతో, ఎన్నో రోదల్లో తండ్రి ప్రభ, ఆవేదనలో తండ్రి ప్రభ, ఆర్థిక పరిస్థితుల్లో తండ్రి ప్రభ మమ్మల్ని సంరక్షిస్తూనే ఉన్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు 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 అయ్యా తండ్రి. ఎన్ని స్థుతులు చెల్లించినా సరిపోదయ్యా, మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభ, వర్తమానము ద్వారా తండ్రి ప్రభ మాకు ఏది బోధిస్తున్నారో తండ్రి ప్రభ అట్టి విధంగా మేము ప్రవర్తించే బ్రతుకులు మాకు దయచేయమని బ్రతుకులాడుకుంటున్నాం అయ్యా. మీకు వేలాది వందనాలు. సమాజానికి మాకు తండ్రి ప్రభ ఏది అవసరమో తండ్రి ప్రభ అది ధ్యానించుటకు సహాయం చేయమని బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి. తదుపరి చూస్తున్న తండ్రి ప్రభ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని తండ్రి ప్రభ ఈ సీజన్ క్రిస్మస్ సీజన్లో అందరూ తండ్రి ప్రభ మనసుతో తండ్రి ప్రభ ఆత్మతో సత్యంతో ఆరాధించే బ్రతుకులు మాకు దైశ్యమని బ్రతుకులాడుకుంటూ మరొకసారి తండ్రి ప్రభ ఇట్టి పరిస్థితి ఇచ్చిన దేవాది దేవ మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభ మాకుంటున్న సమస్తమైన తండ్రి ప్రభ ఆర్థిక ఇబ్బందులు తండ్రి ప్రభ తండ్రి ఏవైనా ఉంటే తండ్రి తీసివేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభ. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో మీ పాదాలు పట్టి ఉన్నారో వారి ఆవేదనను తీర్చమని తండ్రి ప్రభ, వారి ఆలోచనలు స్థిరపరచమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున ఆత్మికంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 78వ కీర్తన, దూత పాట పాడుడి, చార్లెస్ వెస్లీ గారు రచించినటువంటి కీర్తన. క్రిస్మస్ సీజన్లో అనేక మంది మేము పాడుకునేటటువంటి కీర్తన, క్రైస్తవ సమాజానికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ కీర్తనలు పాడుతూ ఉన్నాము. దయచేసి ఏకీవించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు బుట్టెను బెత్లెహేమునందునన్ భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయేను,
ఆకాశంబునందున బుట్టినట్టి రక్షక దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వలోకమందున గల్వగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యగర్భమందున బుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరవతారుండా నిన్ను నిన్న సఖ్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రవి నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదు రాకవల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయ వాక్య ధ్యానము కొరకు ఆది కాండము 41వ అధ్యాయము 36వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాము. గత దినంలో మనం ధ్యానం చేసినటువంటి ధ్యానాంశంలో రాబోవు మంచి సంవత్సరాలు అందుట్లోనికి మనము సమకూర్చుకొని రాబోయే కష్టదినములందు మనము సమకూర్చుకున్న దానిలో నుంచి సంతృప్తి పొందుదామని యోసేపు గారు ఫరో గారికి వివరించినటువంటి వివరణ మనము చూడడం జరిగింది. 36వ వచనం దగ్గరికి వచ్చేసరికి కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఈయన చెప్తున్నటువంటి అమూల్యమైనటువంటి సలహా ఏమంటా ఉన్నారు? రాబోయేది కరువు కాలం, అంటే 7 సంవత్సరాలు సంతృప్తి, సమృద్ధి, సంతోషదాయకమైనటువంటి సంవత్సరాలు రాబోతుంటున్నాయి. తదుపరి తిరిగి మరి 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు దినాలు రాబోతుంటున్నాయి. ఆ భయంకరమైనటువంటి కరువు దినాలలో సంతృప్తితో ప్రజలు ఉండాలి అంటే, ప్రజలు నశించిపోకుండా ఉండాలి అంటే, ప్రజలు ఆరోగ్యదాయకంగా ఆనందదాయకంగా అభివృద్ధి పదంలోనికి ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది ఇక్కడ ఆయన చాలా తేటగా చెప్తున్నారు. ఏమంటా ఉన్నారు? ప్రజలు నశించిపోకుండా ఉండడానికి ఈ మంచి సంవత్సరాల్లో కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్తున్నాడు. సంగ్రహించినది ఎక్కడైతే సంపాదించామో, ఎక్కడైతే భద్రం చేసుకున్నామో, ఎక్కడైతే జాగ్రత్త పరుచుకున్నామో, ఎక్కడైతే పోగు వేసుకున్నామో ఆ దాంట్లో నుండి కరువు వచ్చినప్పుడు తినడానికి ఉపయుక్తమవుతుందండి అని చెబుతా ఉన్నారు. దేవుని పిల్లారా, ఈ ఉదయ కాల సమయంలో ఈ మాటలు నేను చెప్పడానికి చాలా ఇష్టపడతా ఉన్నాను. ఏమని అంటే, చాలా కుటుంబాల్లో, చాలా ఫంక్షన్స్లో, ఎస్పెషల్లీ చాలా కార్యక్రమాలలో వేస్ట్ చేస్తూ ఉంటాము ఆహార పదార్థాలు.
జ్ఞాపకం చేసుకునండి, మన కుటుంబాలు నెలలో లేక వారంలో ఏదో సమయంలో ఈ బాగోలేదు ఈ అన్నం, బాగోలేదు ఈ కూర, బాగోలేదు ఈ ఆహారం అనేటటువంటి ఈ టిఫిన్ లేకుంటే ఏదైనా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి అదే సందర్భంలో గతంలో మనము పాడు చేసింది జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాధ అనిపించుద్దో, ఎంత బాధగా ఉంటుందో. నేనంటాను, దొరికినప్పుడు వేస్ట్ చేసుకోమాకండి. దొరికినప్పుడు సమృద్ధితో, సంతోషంతో, సంతృప్తితో తినండి తప్పించి దయచేసి ఆహారాన్ని పాడు చేయొద్దు అని ప్రభు నామాన్ని బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకు ఈ పదం వాడుతుంటున్నానో ఒక మాట, ఒక సంఘటన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క బోధన కాలంలో మీకు జ్ఞాపకం చేయాలి. యేసు క్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం ప్రారంభించిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రజలను పంపించి వేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉంటే యేసు క్రీస్తు ప్రభువు వారి చెవులకు వచ్చి ఆ యొక్క శిష్యులు ఒక మాట చెప్తారు. ఏమని అంటే, అయ్యా ఈ టైంలో వీళ్ళని పంపిస్తే కనుక ఇంతకాలంగా వీళ్ళు ఆహారం లేకుండా ఉన్నారు, దారిలో వీళ్ళకి ఏమైనా జరగవచ్చు, కాబట్టి వీళ్ళకి ఆహారం పెట్టాలండి అంటారు. సరే పెట్టండి అంటారు యేసు క్రీస్తు ప్రభువు వారు. పెట్టండి అంటే మేము ఎక్కడ తెచ్చి పెడతాం, వీళ్ళకి పెట్టాలి అంటే కనుక 200 దేనారాలు కావాలి అంటారు. అమ్మో అంత డబ్బు మరి ఎక్కడ వెచ్చించగలం మేము అన్నట్లుగా మీరు మాట్లాడతారు. సరే మీ దగ్గర ఏముందో తీసుకురండి అంటే కనుక ఏముందండి 5 రొట్టెలును 2 చిన్న చేపలు ఉన్నాయంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ తీసుకొచ్చిన దాన్ని ఆశీర్వదించి ప్రజలకు అందరికి పంచిపెడితే 12 కప్పులు మిగిలాయి అంటారు. మిగలమంటే మిగిలింది వండింది అలాగుండిపోయిందా? కానీ కాదు, అక్కడ మిగిలిపోయిన ఆహారంను పోగు చేయగా అనే పదము మనం చాలా క్లియర్గా చూస్తూ ఉంటాం. అంటే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త, సమృద్ధిని అనుగ్రహించిన దేవుడు ఆ మిగిలిపోయిన ఆహారాన్ని ఎందుకు పోగు చేశారు అంటే పాడు చేయడం ఇష్టం లేక. పాడు చేయకూడదు అని మనకు బోధ చేయడానికి, పాడేయకూడదు అని మనకు బోధ చేయడానికి. పాడు చేయడం దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనము కూడా చాలా మార్లు ఏం చేస్తాం, ఆహారం పెట్టుకున్న తర్వాత ప్రభు మీరు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలైనా చక్కగా ప్రార్థన చేసుకుని దేవుడు ఇచ్చిన ఆహారాన్ని మనం సంతృప్తిగా తిని చివరికి వచ్చిన తర్వాత తినలేక దాన్ని బట్టి వెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం. అంటే నేను అంటాను, దేవా నీవు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తామా? ఒకసారి ఆలోచించండి. ఇది నాట్ ఓన్లీ విశ్వాసులకు మాత్రమే కాదు, దైవజనులు మరీ భయంకరం. ఆశ కొద్దింత పెట్టించుకుంటారు, ఎట్ట పైకి కలిపి మిగిలిన పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంటారు. ఇంకా కొంతమంది దైవజనులు అయితే కనుక మరీ విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి. మరీ విచిత్రమైనటువంటి ఆహారాన్ని మరీ విచిత్రంగా తింటూ ఉంటారు. కొంచెం దీంట్లో తిని అమ్మా బాగా ఇది తీసేసి వేరే దాంట్లో వేరేది పెట్టుకురా అంటుంటారు. మరి అది ఎక్కడ పెట్టాలి? అదేం చేయాలి? డస్ట్బిన్లోనా? అంటే దేవుడు ఆశీర్వదించి నీకు అనుగ్రహించిందని పడేయడమా? కామన్ సెన్స్ ఉండాలి, కొంచెమైనా ఇంగితం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆహారము దొరకక అనేక మంది చంటి బిడ్డలు కూడా నేటి దినాల్లో రోడ్డు మీదకి వచ్చి అల్లల్లాడుతూ చేతులు చెబుతుంటున్నారు. దేవుడిచ్చిన ఆహారాన్ని పడేస్తామా? యూసుఫ్ గారు దాన్ని చెప్తుంటున్నారు, అయ్యా సమృద్ధిగా దొరికింది కదా అని సంతర్పణలు పెట్టి బయట పడేయమాకండి, వేస్ట్ చేయమాకండి. అసమృద్ధి కల దినాలలో, సంతోషకరమైన దినాలలో, చక్కనైనటువంటి ఆ దినాలలో మీరేం చేయాలి అంటే అందుట్లో నుంచి కొంత భాగాన్ని పోగేసి 5% తీసుకొచ్చి పోగేసి చక్కగా దాన్ని పోగేసి దాన్ని మీరేం చేయాలి అంటే కరువు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కరువు ఎట్టుంటుంది అంటే దేశము నశించిపోయే రీతిగా ఉంటుంది అని చాలా క్లియర్గా 36వ వచనంలో అంటూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? రాబోయే కరువు చేత ఈ దేశము నశించిపోకుండా, అంటే ఆ కరువు వస్తే ఇప్పుడు జాగ్రత్త పడకపోతే అప్పుడు నశించిపోయే పరిస్థితి వస్తుంది. మీకు అర్థమవడానికి మరో విషయం చెప్తా. మన కుటుంబాల్లో కూడా ఏమైనా కొంత సంపాదన వస్తుంటున్నప్పుడు ప్రణాళికాబద్ధంగా దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళకపోతే కనుక, ప్రణాళికాబద్ధంగా వచ్చిన దాంట్లో నుంచి కొంతైనాను మనం జాగ్రత్త పెట్టుకోకపోతే కనుక ఏదో టైంలో మనీ అవసరం వచ్చుద్ది, అప్పుడు అనేక చోట్లకు తిరగాల్సినటువంటి పరిస్థితి దాపురిచ్చింది. నేనంట మన చేతికి దేవుడు అనుగ్రహిస్తుంటున్న సమస్తాన్ని కూడా జాగ్రత్తగా భద్రంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ యజమానుడు సంపాదిస్తున్నా,
లేక నీ యజమానురాలు సంపాదిస్తుంటున్నా, లేక నీ తల్లిదండ్రులు సంపాదిస్తుంటున్నా, ప్రతి పైసను కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. తయారైనటువంటి ఆహారాన్ని ఇది నాకు వద్దు అని నెట్టేసేయడం కాదు. ప్రభా ఈ పూట ఇదైనా ఇచ్చావు, నీకు వందనాలు. అనేక మంది ఇది కూడా లేని బిడ్డలు ఉన్నారు. ప్రభా నీది ఎంత ప్రేమనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చారు అని దాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళరా దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మాత్రమే కాదు, కానీ వీళ్ళున్నంత వరకు జాగ్రత్త పరచుకోవాలి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది, వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. సో 36వ వచనంలో అని చెప్తున్నది ఏంటి అంటే కనుక 7 ఈ దేశమునందు సంగ్రహంగా ఉండును. కరువు వచ్చే 7 సంవత్సరాలకు కూడా మనము సంగ్రహించింది చక్కగా ఉంటుంది అని చెప్తా ఉంటే 37వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అంటా ఉన్నారు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఆయన ఏమంటా ఉన్నాడు, ఈయన ఏం చెప్పాడు, ఆయన ఏమంటా ఉన్నాడు, ఈయన అంటా ఉన్నాడు అయ్యా కరువు రాబోతా ఉంది, సమృద్ధి తీరిన తర్వాత కరువు రాబోతా ఉంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే కనుక ఆ కరువును ఓవర్కమ్ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా భద్రం చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ బాగుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ముందటగానే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ లీడర్ని ఏర్పాటు చేయండి, అతని కింద సబార్డినేట్స్ని ఏర్పాటు చేయండి, చక్కగా అడ్మినిస్ట్రేషన్ చక్కగా ప్లాన్ చేయండి అని చెప్పినప్పుడు ఫరో గారు ఏమంటా ఉన్నారు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని మనము కనుగొనగలమా అంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ పదం ఫరో వాడడానికి గల కారకం ఏంటి అంటే అంతకు ముందటే యోసేపు గారు అంటా ఉన్నారు, నాకు కల వచ్చింది, కలకు భావం చెప్తావా అంటే నా వల్ల కాదండి, చెబితే దేవుడే చెప్పాలి అని. సో అతడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఫరో దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని బిడ్డగా అతనిని గుర్తిస్తూ ఉన్నారు, దేవుని ఆత్మ అతనిలో ఉన్నది అని ఫరో గమనిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని ఆత్మ మనలో ఉంటే మన మాట తీరు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి, మన ప్రవర్తన అనేకులకు దీవెనకరంగా ఉండాలి, మన యొక్క జీవితం అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి. క్రైస్తవులుగా బైబిల్ అట్టు తిరగడం కాదు, క్రైస్తవులుగా మనము బహిరంగముగా నిలబడినప్పుడు మన జీవితమే ఒక మోరల్గా కనిపించాలి, మన జీవితమే ఒక సాక్ష్యంగా మనల్ని చూడంగానే ఇలా ఉండాలి క్రైస్తవుడు అంటే, ఇలా ఉండాలి క్రైస్తవురాలంటే అన్నట్లుగా ఉండాలి. కానీ మనలను చూచి దేవుని నామానికి అవమానం రాకూడదు. ఫరో గారి ముందట నిలిచిన బానిసను చూచి దేవుని నామానికి ఘనత వస్తూ ఉంది, దేవుని నామానికి కీర్తి వస్తూ ఉంది, దేవుని నామానికి హెచ్చు వస్తూ ఉంది. దేవుని పిల్లలారా అంతే ఉన్నారు. ఫరో చాలా అద్భుతమైనటువంటి మాట్లాడుతూ ఉన్నారు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. ఎక్కడ లేరు? ఓ మాటలో చెప్పాలి అంటే నీ అంత తెలివితేటలు నాకైనా లేవయ్యా బాబు అంటూ ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ వింటున్నామండి ఉదయకాల సమయంలో. అంత తెలివితేటలు నాకన్నా లేవు, నాకు కూడా లేవు అంత తెలివితేటలు అన్నట్లుగా అంటున్నారు. ఆ పదాన్ని మనం ఎలా దాని నిర్వచనం ఇలా చెప్పుకోవచ్చు. ఏమని అంటే నా దేశం మొత్తం మీదే నీ అంత తెలివైనడు లేడయ్యా, ఇది ఆయన స్టేట్మెంట్. ఎంత ఘనత
ఆ బానిసగా చెరలోనున్నటువంటి బిడ్డడు దేవునిలో ఉంటా ఉంటే దేవుడు చెరలో నుంచి సింహాసనం ముందట నిలబెట్టి ఫరో ముందట నిలబెట్టి దేవుని నామానికి ఘనత తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఆ చెరలోనున్నటువంటి బానిసకు అక్కడ దేవుడు ఉన్నతంగా అత్యున్నతముగా దేవుడు హెచ్చిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు ఆయన? ఫరో గారు, నీ వంటి వివేక జ్ఞానములు కలిగిన వాడే మరెవ్వడు లేడు అంటా ఉన్నాడు. మరెవడు అంటే ఈ పదం మనం ఇలా కూడా మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చును. ఎట్లాగైనా నాకు కూడా అంత జ్ఞానం లేదు, నా రాజ్యంలో నా దేశంలో అంత జ్ఞానవంతులు లేరు, మేబీ భూ ప్రపంచంలో కూడా ఎవడు ఉండకపోవచ్చు. సో దేవుని పిల్లలారా, నీవే స్థితిలో ఉన్నావు అనేది కాదు, నీవు దేవునిలో ఎలా ఉన్నావు అనేటిది చాలా ప్రాముఖ్యంగా కనబడతా ఉంది. దేవుని చేతిలో నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకుని దేవుని కొరకు నువ్వు పరిపూర్ణంగా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడితే ఆయన నీ స్థితిని అత్యున్నతంగా మార్చడానికి ఇష్టపడతారు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు నీకు ఈ లోకంలో హెచ్చు స్థితిని ఇవ్వడానికి ఇష్టపడతారు. నువ్వెప్పుడైతే తగ్గించుకోవడానికి ఇష్టపడతావో నీకు హెచ్చును ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడతారు. ఇక చూద్దామా నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన యుందునని. వండర్ఫుల్, వాట్ ఎ వండర్ఫుల్, ఎంత అత్యద్భుతమండి ఇది. ఫరో ఇంట్లో అధిపతిగా ఉన్నాడు. ఫరో ఇంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమైనా తెలిసినా? ఆయన ప్రతి దాని మీద నాకు ఈ ఇంట్లో అధికారం ఇచ్చారు, ఒక్క నీ మీద తప్ప అని పొతిఫరస్ వైఫ్ తోటి అంటా ఉన్నారు. ఫరో గారు అంటా ఉన్నారు, ఒక్క సింహాసనం విషయంలో తప్ప నాతో ఎక్కువ నువ్వు. ఓ ఇంటిలో బానిసగా ఉన్న వ్యక్తి ఫరో ప్రక్కన సింహాసనం మీద కూర్చోబోతుంటున్నారు. ఫరోకే ఆలోచనకర్తగా ఉండబోతుంటున్నారు. ఫరోకే ఒక గొప్ప గైడ్గా నిలబడబోతుంటున్నారు. ఫరో ముందట స్థిరమైన దృఢమైనటువంటి వ్యక్తిగా నిలబడబోతుంటున్నారు. మాటలో చెప్పాలి అంటే కనుక ఫరో ఐడియాలజీ ఏమి అక్కడ పనిచేయదు. ఐగుప్తులో యోసేపు రూలింగ్ చేయబోతుంటున్నారు. ఓ బానిస సింహాసనం మీద కూర్చొని రూలింగ్ చేయబోతుంటున్నారు. ఫరో అలా కూర్చో, నేను చూసుకుంటా. ఇది అంత స్థితి ఇచ్చాడు దేవుడు, అంత మంచి పరిస్థితి ఇచ్చాడు దేవుడు. ఎందుకనో తెలిసిన, ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం వచ్చినా అతడు తప్పించుకున్నాడే కానీ తొట్టుపడలా. ఎక్కడ అవకాశం ఉన్నా కానీ నేనంటా ఈ ఉదయకాల సమయంలో ఛాన్సెస్ ఉన్నాయి తప్పు చేయడానికి. ఏ అంటే వాళ్ళు ఎవరు లేరు. మన భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు సలహాలు ఎత్తా ఉంది, తప్పు చేయొచ్చు అని కాదు, కానీ భార్యతో సంతోషం లేకపోతే, భర్తతో సంతోషం లేకపోతే మీరు వేరే వేసి చూసుకోవచ్చు. సహజీవనం తప్పు కాదు. ఎట్లాంటి అనైతికమైనటువంటి స్టేట్మెంట్స్ లేకుంటే జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంది సుప్రీంకోర్టు. ఆఫ్ కోర్స్ జడ్జిమెంట్ని మనం కామెంట్ చేస్తే దాని మీద మరలా అది కాంట్రవర్సీ అవుతుంది. కానీ యోసేపుకు అక్కడ ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఛాన్సెస్ ఉన్నా ఏ ఛాన్స్ను కూడా యూటిలైజ్ చేయడానికి లేక తప్పు చేయడానికి వాడుకోవడానికి అతడు ఇష్టపడట్లేదు. అతడు అంటా ఉన్నాడు ఏ ఛాన్స్ వచ్చినా తప్పించుకొని పారిపోతూ దేవుని పక్షంగా నిలబడుతూ అతడు అంటున్నటువంటి ఒకే మాట, దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా చేస్తాను ఈ పనికిమాలి పనులన్నీ, ఈ చెత్త కార్యక్రమాలన్నీ నేను ఎట్లా చేస్తాను అన్నట్లుగా అతడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. సో అందుకని ఈ హెబ్రిడ్ అయినటువంటి వ్యక్తి, హెబ్రోన్లో ఉండవలసిన వ్యక్తి
తండ్రితో ఉండాల్సిన వ్యక్తి, తోబుట్టులతో ఉండాల్సిన వ్యక్తి, కుటుంబంతో ఉండాల్సిన వ్యక్తి బానిసగా ఫరో ముందట నిలిచాడు. ఐగుప్తు దేశంలోనికి వచ్చాడు. పొతిఫరా ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి చెరలోనికి వెళ్ళాడు. చెరలో నుంచి సింహాసనం దగ్గరికి వచ్చి నిలిస్తే ఫరో ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, సింహాసనం విషయంలో తప్పించి నువ్వు నేను ఈక్వల్. సో దేవుని పిల్లలారా, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంటున్నాడు దేవుడు. ఈ మాటను నేను ఎలా చెప్తా మీకు, ఏమని అంటే ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది. ఏంటి ఆ ఐడియా అంటే కనుక, అతడికి వచ్చిన ఫరోకి వచ్చిన కళను వివరించేటటువంటి విధానం, ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి అతడిస్తున్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఫరోకు, అక్కడ ఉంటున్న ప్రజలకు, అక్కడ ఉంటున్న అధికారులకు, అక్కడ ఉంటున్న అధిపతులకు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది. సో ఎంతటి వివేచన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మరి ఇంకెవరిని కనుగొనగలరు? మరి ఎక్కడ చూస్తాం, ఎక్కడ దొరుకుతారు అన్నట్లుగా ఆయన అంటూ, నేను నీకంటే పైవాడిగా ఉందును, అది ఎక్కడ అంటే సింహాసనం విషయంలో మాత్రమే అని అంటూ ఉన్నారు. దేవుని పిల్లలారా, చివరి ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 41వ వచనములో, మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశం అంతటి మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. పొతిఫరా ఇంటి మీద, ఫరో ఇంటి మీద, జైలు మీద కానే కాదు, ఇప్పుడు ఐగుప్తు దేశమంతా యోసేపు గుప్పిట్లో ఉందట. ఓ రోజు పొతిఫరా ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద అధికారంగా పెట్టారు, జైల్లో ఉంటే జైలు మీద అధికారంగా ఉన్నారు. ఫరో దగ్గరికి వస్తే ఎక్కడ కూడా, ఒకప్పుడు కలగంటే మీరు అందరూ నా కాళ్ళ దగ్గర ఉన్నారన్నాడు. ఆ కళను దేవుడు నెరవేర్చుంటున్నారు. ఓ చక్కనైనటువంటి స్థితిలోనికి యోసేపుని తీసుకెళ్తుంటున్నాడు. దేవునికి ఏ చేత ప్రియమైన వాళ్ళ రేవద సమయంలో దీని మాటలు వింటున్నటువంటి నీవు, నేను, మనము హెచ్చు స్థితిలోనికి రావాలి అంటే మనము ఉన్న స్థితిలో ప్రభువును కొనియాడాలి, గణపరచాలి. మహిమ దేవునికి వచ్చే రీతిలో మనము దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకోవాలి. నానా, మీ మహిమ కొరకు, మీ మహిమార్థమై నన్ను వినియోగించుకోనండి, మీ మహిమ కొరకు నన్ను వాడుకోనండి ప్రభు అని మనం ప్రార్థించువారముగా ఉండాలి, ప్రస్తుతించువారముగా ఉండాలి, కొనియాడువారముగా ఉండాలి, కీర్తించువారముగా ఉండాలి, మహిమ తెచ్చువారముగా ఉండాలి. అంతేకాని అవకాశం వచ్చినప్పుడల్లా రెల్లు వలె అటు ఇటు ఊగిపోకూడదు. అవకాశం వచ్చినప్పుడల్లా అటు ఇటు కట్టుబడకూడదు, జారిపోకూడదు. దేవుని కొరకు దృఢముగా ఉండాలి, దేవునిలో దృఢముగా ఉండాలి. అనేకుల ముందు ఆయనకు మహిమ వచ్చే రీతిలో మన జీవితాలు ఉండాలి. ఈ ఉదయకాల సమీప వర్తమానం వింటున్నటువంటి దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ మాటలతో మనము దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర, ప్రభా యోసేపును వినియోగించుకున్న నాకు తండ్రి మీకు వందనాలు, నన్ను కూడా, నా జీవితాన్ని కూడా మీకు మహిమ వచ్చే రీతిలో వాడుకోరండి ప్రభు అని చిన్న ప్రార్థన. ప్రభా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను కూడా యోసేపులాగా దృఢపరచండి రాజా. పరిస్థితుల్లో అటు ఇటు కొట్టబడకుండా, పరిస్థితుల్లో మేము జారిపోకుండా, పరిస్థితుల్లో మేము మా జీవితాలు వదులుకోకుండా మీకు మహిమ తెచ్చు రీతిలో మమ్మల్ని వాడుకోరండి ప్రభు అని ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ, దయ, జాలి, కరుణ, కనికరం కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు కన్నతండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఈ ఉదయకాల సభలో యోసేపు గారు ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎంత హెచ్చు స్థితిలోనికి తీసుకొని వచ్చారు ప్రభు, మీకు వందనాలు నానా.
ఆయన యొక్క పవిత్రమైనటువంటి జీవితము, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము నైనా అనేకులకు ఆదర్శవంతం. నేటికి కూడా నాకు మాకు అందరికీ కూడా ఆదర్శవంతం. ఏ చెడు ఆయన మీద ప్రభావము చూపకుండా ప్రతి చెడు నుండి తప్పించుకుంటూ జీవించి మీకు మహిమకరంగా ఉండుటకై ఆయన్ని వినియోగించుకున్నారు. అంత మాత్రమే కాదు, ఫరో గారే అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే రీతిలో ఆ యవ్వనుడిని మీరు నిలబెట్టుకుని వినియోగించుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా మేమును మా యవ్వన బిడ్డలు కూడా అట్టి అయినటువంటి జ్ఞాన వివేకము కలిగిన వారముగా జీవించు భాగ్యము అనుగ్రహించమని, మీ నామానికి ఘనత తెచ్చు రీతిలో, మీ నామానికి కీర్తి తెచ్చు రీతిలో, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చు రీతిలో మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను వినియోగించుకోమని ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి యాష్కాల దినమందు బలహీనులను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రోగగ్రస్తులను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అస్వస్థతతో ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డలను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి వారిని తాకి ప్రభువా గొప్పనైన కార్యము వారి జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డలను కనికరించమని కృప చూపించమని వేడుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, వివాహ దినములు, శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు దీర్ఘాయుష్యమైన భవిష్యత్తును ప్రసాదించమని, ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, అయిన వారిని, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద కనికరించి జ్ఞాపకం చేసుకోమని సమర్పించి వేడుకుంటూ, నానా తిరిగి మేము రేపటి ఉదయకాల సమయపు పునరుత్థాన దీవెనల కొరకు మీ పాదాల దగ్గరకు వచ్చి పర్యంతము కృపా కనికరంతో నింపి బలపరిచి నడిపించమని, ఈ కోవిడ్ కాలంలో, ఈ కరువు కాలంలో సమృద్ధిని, సంతృప్తిని, సంతోషమును, స్వస్థతను సమృద్ధిగా అనుగ్రహిస్తుంటున్న యేసయ్య, కృపా క్షేమములు మాకు అనుగ్రహిస్తుంటున్న మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కనికరపు కాపుదల కార్యములు మా మీద నిండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు నిండుగా, మెండుగా, తోడుగా, నీడగా, అండగా, దండిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి రేపు ఉదయకాల సమయంలో 6 గంటలకే పునరుత్థాన దినపు దీవెనల కొరకు, డిసెంబర్ నెల మొదటి ఆదివారపు ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. కలుసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం, దేవుని నుండి దీవెనలు అందుకుందాం. ఆయన కృపా కనికరం మనకు, మన కుటుంబాలకు నిండుగా, మెండుగా, తోడుగా, నీడగా, అండగా, దండిగా ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.